అందరికీ నమస్తే. ఈరోజు మన డే 200 సక్సెస్‌ఫుల్‌గా 200 డేస్ అయింది. సో, మార్నింగ్ 4:00 లేసి ఫ్రెషప్ అయ్యాను. ఫ్రెషప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నంబర్ 40 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత అకాడమీకెళ్ళిపోయినా. చూడండి ఫేస్ అంతా బాగా డల్‌గా ఉంది. అస్సలు ఎనర్జీ లేదు బాడీలో. సో, అకాడమీ పక్కన రత్నదీప్ ఉంటే అక్కడికెళ్ళాను. ఎలక్ట్రోలైట్ జ్యూస్ తాగుదామని. ఓషన్ వాటర్ అని బాగుందది. తర్వాత చూసారు కదా! ఎనర్జీ లేదు. కొద్దిగా ఎనర్జీ డ్రింక్ తాగి స్పారింగ్ చేశాను. ఎందుకంటే ఫ్రైడే కాబట్టి స్పారింగ్ చేయాల్సొస్తది. సో, మాస్టర్‌తో కాసేపు స్పారింగ్ చేసేసాను. అండ్ స్పారింగ్ అయిపోయిన తర్వాత సమ్ బ్యాక్ వర్క్ చేసినామనమాట. ఎనర్జీ ఉండదు. బట్ పుష్ చేయాలి. దట్ ఈస్ వాట్ వి ఆర్ హియర్ ఫర్. ఎనర్జీ ఉన్నప్పుడే చేస్తా. ఎనర్జీ లేకపోతే చేయను అనేది ఉండదు మన కాడ అంతా. సో, ఇంటికొచ్చేస్తున్నా. ఇంటికొచ్చేసి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినా. లా నంబర్ 40 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వాచ్ టిల్ ద ఎండ్ లాస్ట్‌లో ఉంటది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్ళిపోయినా. జిమ్‌లో మీరు చూస్తే ఈరోజు కొంచెం విన్యాసాలు లాంటివి చేసినా అనమాట. సో, స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. వార్మప్ అంతా చేశాను. షోల్డర్ వార్మప్. మీరు చూస్తున్నారు ఇప్పుడు వీడియో. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ లాగా పోస్ట్ చేసినా అనమాట. బౌస్ట్ యాప్‌ది. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ రే.అర్జున్ అని ఉంటది. సో, అక్కడ అయిపోయిన తర్వాత కాసేపు మెడిటేషన్ చేసి బ్రీతింగ్ వర్కౌట్ చేసినా. సో, బ్రెత్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనం జిమ్‌కొచ్చింది వర్కౌట్ చేయడానికి కాబట్టి ఇంక వర్కౌట్ స్టార్ట్ చేసినా. సో, అదంతా కంప్లీట్ చేసుకొని చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట ఈరోజు మనది. సో, ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్, ఫ్లాట్ డంబుల్ ప్రెస్, ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేశాననమాట. 2 సెట్స్ చేశాను. ఎందుకంటే టైం ఎక్కువ లేకుండే. స్టిక్ వరకే ఆల్మోస్ట్ 45 మినిట్స్ చేసినా. మీకు చిన్న వీడియో చూపెట్టినా అంతే. సో, చెస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ట్రైసెప్ స్టార్ట్ చేసినా. ట్రైసెప్ చూస్తున్నారు మీరు డంబుల్ అండ్ వి వి బార్ పుష్ డౌన్ అంటాం దాన్ని. సో, జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో, దట్స్ వాట్. ఎండ చాలా ఎక్కువుంది కాబట్టి ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో చేస్తా కాబట్టి కొంచెం జాకెట్, గీకెట్ అన్నీ తీసేసి చేస్తా. కొంచెం స్వెట్ రావద్దని. సో, ఇంటికొచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చిన థాంక్ యూ. ఈరోజు మన డే 200 ఆఫ్ 369 అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. 200 డేస్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మనం డబుల్ సెంచరీ కొట్టినామనమాట. మీరు కూడా ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ పర్సన్స్ గాని ఎవరైనా గాని ఏదైనా ఒక పనిని 200 డేస్ ఎవ్రీ డే వితౌట్ ఎనీ రెస్ట్ చేసుంటే వాళ్ళని ఒకవేళ కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను గూడా చూస్తాను. అంటే నాకు గూడా ఇలాంటి వాళ్ళని చూడడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తది కాబట్టి సో, ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. 200 డేస్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. అదొక చిన్న నంబర్ అయితే అస్సలు కాదు. అంటే నేను తీసుకున్న దానికి ఐ కెన్ సే ఐయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే 200 డేస్ నేను ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని పనులు చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, మనము ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా మనం ఇండిపెండెంట్‌గా కొంచెం ఉంటూ అలాంగ్ విత్ దట్ మన పనులు మనం చేయడం, మన ప్యాషన్‌ని మనం ఫాలో అవ్వడం, మన గోల్స్ మనం ఎవ్రీ డే ఏమంటాం ఎవ్రీడే లిటిల్ బిట్ బెటర్. అంటే నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్‌గా ఉండాలి. ఈరోజు కంటే రేపు కొంచెం బెటర్‌గా ఉండాలి. అట్లా ఎవ్రీడే మనం అటామిక్ హ్యాబిట్స్ నేర్చుకున్నాం. 1% ఎవ్రీడే బెటర్ అవ్వాలనేది మనం ఒక ఇంటెన్షన్‌తో ఇది స్టార్ట్ చేసినామనమాట. సో, ఐయామ్ లెవెలింగ్ అప్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ గైస్ అండ్ థాంక్ యూ అందరికి. థాంక్ యూ సో మచ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 780 సబ్‌స్క్రైబర్స్ ఎంతో ఉన్నారు. సో, ఆ 780 సబ్‌స్క్రైబర్స్‌కి థాంక్ యూ వెరీ మచ్. బికాజ్ ఆ 780 మెంబర్స్‌కి నా కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టే దే సబ్‌స్క్రైబ్డ్ మీ. అండ్ థాంక్ యూ ఫర్ యూ ఆల్. అందరూ నాకు సబ్‌స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ ఎవ్రీడే చూస్తూ ఏదైనా నేర్చుకుంటే ఐయామ్ రియల్లీ హ్యాపీ. అండ్ నా వీడియోస్‌కి కొందరు రెగ్యులర్‌గా సమ్ ప్రొఫైల్స్ అనేది కామెంట్ చేస్తున్నారు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ గైస్. ఎవ్రీవన్ థాంక్ యూ వన్స్ అగైన్. సో, ఎన్ని సార్లు థాంక్ యూ చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తూనే ఉందనమాట. సో, 200 డేస్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. నేను మీరందరూ చూస్తున్నారు గదా! అన్న ఒక ఇంటెన్షన్‌తోనే నేను ఫెయిల్ అవ్వద్దు. ఎందుకంటే ఏ రోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నా. ఈరోజు నేను చెప్పకపోతే దట్ ఈస్ నాట్ గుడ్ అన్న ఒక ఫీలింగ్ నాకొస్తుందనమాట. సో, నేను ఫెయిల్ అవ్వడం గాదు ఇక్కడ అంటే ఛాలెంజ్‌లో ఫెయిల్ అవ్వడం అనేది సెకండరీ థింగ్. బట్ జనాలకి ఒక కొత్త పాయింట్ యాడ్ చేయలేకపోతున్నా అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. సో, అందుకనే ఐ విల్ నాట్ స్టాప్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్టాప్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఒకవేళ బాడీ మొత్తం సహకరించకపోయినా,
నేను అకాడమిక్‌కి, జిమ్‌కెళ్ళకపోయినా అట్‌లీస్ట్ కూర్చొనైతే పక్కా మాట్లాడగలుగుతా. చదువుకున్నదాన్ని, కొత్తదాన్ని ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పగలుగుతా అనమాట. సో, దట్స్ అబౌట్ 200 డేస్ స్పెషల్ అనమాట. సో, ఐ యామ్ థాంక్‌ఫుల్ ఫర్ యూ గైస్ వన్స్ అగైన్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ టు ద గాడ్. ఎందుకంటే మనకి ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, మనకి ఎటువంటి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మనం దీన్ని కంటిన్యూ చేయలేం. బట్ అవన్నీ ఏవి మనకి రావట్లేదంటే వి ఆర్ బ్లెస్డ్ అనమాట. కాబట్టి థాంక్ యూ టు ద గాడ్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో, ఐ థాంక్ గాడ్. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈరోజు మనం లా నంబర్ 40 డిస్కస్ చేసామనమాట. 48 లాస్ ఆఫ్ పవర్‌లో. లా నంబర్ 40 ఏంటంటే డిస్పైస్ ద ఫ్రీ లంచ్ అనమాట. అంటే ఏంటంటే ఎనీథింగ్ ఫ్రీ విచ్ ఈస్ వెరీ డేంజరస్ అని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తుండు. ఏదైతే మనకి ఫ్రీగా వస్తుందనుకో మన లైఫ్‌లో, నీకు ఏదన్నా పుణ్యానికొస్తుంది. నువ్వు అడగకుండానే నీకది ఫ్రీగా వస్తుందంటే డెఫినిట్‌గా యూ హావ్ టు పే సంథింగ్ ఫర్ ఇట్. యెస్ ఆర్ నో? సో, ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. ఎనీథింగ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, కెనాట్ బి క్రియేటెడ్. రైట్? ఇట్ హాస్ టు బి ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ థింగ్ టు అదర్ థింగ్. సో, ఇదేనా ట్రాన్సాక్షన్. అవర్ లైఫ్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్. నేను ఒకవేళ నీకొక మంచి ఫుడ్డో, నీకొక మంచి లంచ్ ఇచ్చినా అనుకో, అంటే ఆ రోజంతా నువ్వు నాతో ఉండాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా. రైట్? సో, ఒకవేళ నేను నీతో మూవీకి తీసుకెళ్ళినా అనుకో, ఇంకేదైనా మూవీ వస్తే నువ్వు నన్ను తీసుకెళ్ళాలి అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా. ఈరోజు నా దగ్గర రూ. 4 డబ్బులున్నప్పుడు నేను నీకు తినిపించినా అనుకో, రేపు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు నాకు తినిపియాలని ఎక్స్‌పెక్ట్ చేస్తా. సో, ఇట్స్ ఎ ట్రాన్సాక్షనల్ థింగ్. నథింగ్ ఈస్ ఫ్రీ. సో, ఏదైనా ఫ్రీ మనకొచ్చిందంటే డెఫినిట్‌గా యూ హావ్ టు పే సంథింగ్ ఆర్ సమ్ డే. రైట్? సో, అందుకనే గ్రేటెస్ట్ లీడర్స్ గాని, పొలిటికల్ లీడర్స్ గాని, పవర్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ వరకు చాలా మందికి ఫ్రీగా డొనేట్ చేస్తుంటారు. ఫ్రీగా ఇచ్చేస్తుంటారు. అంటే ఆ ఫ్రీగా ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువయో లేకపోతే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉందని కాదు. దే విల్ ఎక్స్‌పెక్ట్ సంథింగ్ ఆఫ్టర్ సమ్ డేస్ అండ్ యూ హావ్ టు పే. ఆ జెనరాసిటీ అనేది మనకి కావాలన్నమాట. సో, అందుకనే ఏదన్నా మనకి ఫ్రీ వస్తుందంటే నెవర్ ఎవర్ స్ట్రైవ్ ఫర్ ఎనీథింగ్ ఫ్రీ. బికాజ్ అది ఫ్రీగా వస్తుందంటే డెఫినిట్‌గా యూ హావ్ టు పే సంథింగ్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్, యూట్యూబ్ ఇవన్నీ చాలా ఫ్రీగున్నాయి. రైట్? యూట్యూబ్‌లో ఎంతో నాలెడ్జ్ ఫ్రీగుంది. నాలాంటోళ్ళు ఎంతోమంది వీడియోలు చేస్తుర్రు. చాలా ఫ్రీగుందనమాట. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఫ్రీ. రైట్? అంటే నాకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది ఫ్రీగా చూసుకోవచ్చు. కానీ వాట్ యూ హావ్ టు పే, యూ హావ్ టు పే యువర్ టైమ్. అండ్ యువర్ టైమ్ ఈస్ వెరీ వెరీ ప్రెషియస్. వాళ్ళెన్ని డబ్బులిచ్చినా, ఎన్ని కోట్లిచ్చినా నీ యొక్క సెకండ్ అనేది చాలా వాల్యుబుల్. ఏదన్నా ఆఫర్ చేస్తున్నారు ఫ్రీగా అంటే యూ హావ్ టు బి వెరీ మచ్ కాషియస్ అండ్ యూ హావ్ టు బి వెరీ మచ్ కాన్షియస్. అంటే వాళ్ళు ఏ ఇంటెన్షన్‌తో నాకు హెల్ప్ జేస్తున్నారు? వాళ్ళు ఏ ఇంటెన్షన్‌తో నాకు ఫ్రీగా ఇది ఆఫర్ జేస్తున్నారనేది మనం చాలా గమనించాలనమాట. కాబట్టి ఎంతోమంది ఫ్రీగా తీసుకున్న ప్రతి ఒక్కడు లాస్ అయిపోతారు. ఫ్రీగా ఏదైనా వచ్చిందంటే డెఫినిట్‌గా అది ఏదో రోజు ఎళ్ళిపోయేదే ఉంటది. అండ్ రెండోదేంటంటే ఇప్పుడు నా కన్సిస్టెన్సీ పోవడానికి కూడా నాకు ఫ్రీగా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది. ఎందుకురా ఇదంతా బయటికెళ్ళి ట్రావెలింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనిపిస్తది. సో, ఆ ఫ్రీ మైండ్ సెట్ వస్తది. ఆ ఫ్రీ మైండ్ సెట్ విచ్ ఈస్ డేంజరస్. అంటే నా పని అయిపోతదనమాట ఇక్కడ. సో, ఎనీథింగ్ విచ్ ఈస్ ఫ్రీ ఈస్ గోయింగ్ టు బి డేంజరస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి స్టాప్ యూ సమ్ డే ఆర్ సమ్ టైమ్. కాబట్టి నువ్వు ఏదాన్ని ఫ్రీగా ఎక్స్‌పెక్ట్ జేయలేవంటే నథింగ్ కెన్ స్టాప్ యూ ఇన్ థిస్ వరల్డ్. నథింగ్ కెన్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఇన్ థిస్ వరల్డ్. కాబట్టి నెవర్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా మనము ఫ్రీగా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ ఒకవేళ వస్తే గూడా దాన్ని జాగ్రత్తగా, కాన్షియస్‌గా తీసుకోవాలా? వద్దా? అనేది డెసిషన్ తీసుకోవాలి గానీ, బ్లైండ్‌గా ఫ్రీగా వస్తుంది గదా! అని దన్నదాన్ని తీసుకున్నామంటే తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ దీని గురించి చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిండు. బట్ ఐ హోప్ మనకందరికి కొంచెం వి హావ్ సమ్ గుడ్ బ్రెయిన్స్. ఈ పాయింట్ విన్న తర్వాత మనకి అర్థమై ఉంటది ఆల్‌మోస్ట్. సో, ఇన్ని రాబర్ట్ గ్రీన్ చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని గూడా నాకనిపిస్తుందన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దట్స్ ఆల్ అబౌట్ అవర్ డే 200 సక్సెస్‌ఫుల్లీ 200 కంప్లీట్ అయింది. రేపటి నుంచి 201. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంది. చాలా ఎనర్జీ ఎక్కువుందనమాట. సో, నేను ఇక్కడి వరకు వస్తానా రానా అనుకున్నా. బట్ ఐ సర్పాస్డ్ 200. సో, లెట్స్ గో అండ్ చేజ్ దట్ 300 నంబర్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో.